3 మినిట్స్ తాజా ఖబర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా పెద్ది ఈరోజు థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా కథానాయిక జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక ముఖ్య విజ్ఞప్తి చేశారు. తన చిన్ననాటి స్నేహితుడైన తాటినేని రాంబాబుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఈ వ్యవహారంలో సీఎం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో వెలుగు చూసిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి సామూహిక హత్యల వెనుక ఉన్న నమ్మక ద్రోహం, అత్యాశ, నెత్తుటి కథను పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కన్నా తల్లిదండ్రులను, తోబుట్టును దారుణంగా చంపిన కొడుకు చివరకు ఆ లూటీ చేసిన సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాతో తన స్నేహితుడి చేతిలోనే ఘోరంగా హత్యకు గురయ్యాడు. ఇరాన్ యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. దేశంలోకి విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో 5 ఏళ్ల క్రితం తీవ్ర సంచలనం సృష్టించి దేశవ్యాప్త నిరసనలకు కారణమైన ఫ్రెంచ్ పాకిస్తానీ మహిళ సామూహిక అత్యాచారం కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 3 పిల్లల ముందే వారి తల్లిపై అత్యాచారానికి ఒడిగట్టిన 2 మృగాళ్లకు కింది కోర్టు విధించిన మరణశిక్షను పాకిస్తాన్లోని లాహోర్ హైకోర్టు సమర్థించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రచయిత రత్నకుమార్ స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా తాను క్రికెట్ స్టార్ కాకముందు అనుభవించిన కష్టాలను, తన పేదరికపు గతాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఓ కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. సాకేత్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతున్న వృద్ధుడు రాధేశ్యామ్ అగర్వాల్ను చూసేందుకు గురుగ్రామ్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు వచ్చారు. ఆసుపత్రికి దగ్గరగా ఉంటుందని భావించి స్థానికంగా ఉన్న ఫ్లరిస్టే హోటల్లో దిగారు. కానీ ఊహించని విధంగా హోటల్లో చెలరేగిన మంటలు వారి జీవితాలను బూడిద చేశాయి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపింది. ఆయన మధురమైన గొంతు కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది. సంగీత ప్రపంచానికి ఆయన అభిషేకం లాంటివారు. ఈ విషయంలో తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారు అంటూ దిగ్గజ గాయకుడు పద్మ విభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పటిదార్కు రావాల్సినంత గుర్తింపు రావటం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. జట్టులో విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాడు ఉండడం వల్లే పటిదార్ ప్రతిభ వెలుగులోకి రావటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.